హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ అయితే మన వీడియోలో చూసారు కదా, ఇక్కడ వామ్ రైసు ఎలా చేయాలి ఏమిటి అనేది చూద్దాం. కొబ్బరి రైసు, వామ్ రైసు రెండు కూడా చూడండి. రెండు ఐటమ్స్ అనేది నేను చేశాను. ఇక్కడ చూసారు కదండి, ఒకటి కొబ్బరి రైసు, ఒకటి వామ్ రైస్, రెండు కూడా నేను ఒకే వీడియోలో పోస్ట్ చేస్తామైతే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో కన్నా మీకు రెండు కూడా ఒకసారి చూసారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓన్లీ 65 మినిట్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసాక ఇక్కడ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే వేసానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇంత వేస్తే చాలు మనకి. ఈ కోకోనట్ రైస్కి చాలా బాగుంటుందండి. సాల్ట్ అనేది కొంచెం రింగల్స్గా వేసుకున్నారంటే కనుక టేస్ట్ బాగుంటుంది. దీంట్లో పచ్చిమిర్చి వేస్తారు కదా, భలే భలే బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మరింత టేస్టీ వచ్చి చాలా బాగుంటుంది. మనం అతిగా ఆయిల్ కూడా వేయలేదు, కొబ్బరి అయితే వేసేసానండి. ఇక్కడ ఒక్క చెక్క ఫుల్గా వేసేసాను. అంటే ఒక పెద్ద కాయలో సగం చెక్క అంతా కూరేసి కొబ్బరి కూర తీసేసి వేసేసాను. ఎందుకంటే భలే టేస్ట్ ఉంటుందండి. అసలు మిస్ చేయొద్దు, చాలా ఈజీ. మనకి 2-3 నిమిషాల్లోనే అయిపోద్ది. ఏం పెద్ద పని ఉండదు. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసామంటే అయిపోతుంది. దాంట్లోనే 1 కప్పు రైస్ అండి. ఇలా పొడి పొడిగా ఉంటే కనుక రైస్ భలే ఉంటుంది. చూసారా, ఇలాగా పొడి పొడిగా ఉన్న రైస్ని తీసుకొని ఈ కొబ్బరిలో కలిపేసామంటే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. మనకి పచ్చి కొబ్బరితో రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, పచ్చి కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. నాకైతే భలే ఫేవరెట్గా భలే నచ్చిందండి. ట్రై చేశాక భలే ఉంది తింటే. అంతకుముందు చేశాను కానీ ఎందుకో టేస్ట్ అనిపించలేదు. కొంచెం మళ్ళీ డిఫరెంట్గా చేద్దామనేసి నేను మళ్ళీ చేశాను. భలే ఉందండి, అస్సలు మిస్ చేయొద్దు. ఆంధ్రాలో అయితే పదే పదే చేస్తారంట. మన కర్ణాటకలో కొంచెం చేయడం తక్కువే కానీ భలే ఉంటుంది టేస్ట్. దాంట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతుంది. అది కూడా ఎక్కువ టైం లేకుండా మనం ఇంత త్వరగా ఏదైనా ఉంటుందండి. మనం రైసు నైట్ ఇది మిగిలిన లేదా పొద్దున్న పెట్టుకొని సాయంత్రం ఉన్నా కూడా ఇలాగా ఒక్క ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. భలే ఉంటుంది. పచ్చి కొబ్బరి రైసు ఎంత బాగుందండి, చెప్పడానికే కాదండో, ఇది తినడానికి కూడా చాలా బాగుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన వీడియో చూసేసి ఏముందలే ఇదేం కొబ్బరి రైసే కదా అనుకోవద్దండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మన రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కామెంట్లోకి వచ్చాక ఎలా చేశారు, నేను ఎలా చేశాను, చాలా సింపుల్గా చూపించానని నేను అనుకుంటున్నాను. నేను అంతే సింపుల్గా మీరు కూడా నేర్చుకుంటారనుకుంటున్నానండి. కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక మీరు కావాలనుకుంటే దీంట్లో మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, నాకు ఇలాగే ఎందుకో చాలా ఇష్టమైంది. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. చూసారా, మనకి పచ్చి కొబ్బరితో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెష్ కొబ్బరితో చేశారంటే రైస్ అదిరిపోతుందండో. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టయితే నేను చేశాను, చాలా బాగుంది. నెక్స్ట్ మనం చేసే రెసిపీ వచ్చేసి ఎక్కడ మిస్ చేయదండి, 2 వీడియోలు పోస్ట్ చేశాను కదా. ఇక్కడ మనకి వామ్ రైస్ కొంచెం డిఫరెంట్గా మంచి టేస్టీగా నైట్ టైం తిన్నా కూడా మనకి అరుగుదలకి చాలా మంచిది. సో ఈ రెసిపీ చూస్తారు కదా. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి.
ఎక్కువగా ఏమీ అవసరం లేదు. హాఫ్ టీ స్పూన్ కానీ మీరు తినేదాన్ని బట్టి ఎంత చేస్తున్నారో. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వామ్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసాక అది కూడా చిట్పట్లన్నాక బాగా చిట్పట్లాడే వరకు వెయిట్ చేసి చిట్పట్లాడాక దాంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అండి, ఎక్కువగా ఏమీ కాదు, దాంట్లో ఒక ఎండుమిర్చి. అంటే ఒక్కొక్క రైసు ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. నేను మరికొన్ని టేస్టీ రెసిపీలు రైస్లు మీకైతే నేను డైలీ చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. 2 రెసిపీస్ కూడా చాలా ఈజీ అండి. పిల్లలకు కూడా అరుగుదలకి జీర్ణాశయానికి చాలా బాగుంటుంది. కరివేపాకు, ఈ కరివేపాకు తీసి పక్కన పెట్టేసిన మీరు కరివేపాకు తినేవాళ్ళైతే తిన్నా కూడా చాలా బాగుంటుంది. తినలేని వాళ్ళు దీంట్లో అనేది జ్యూసీ దిగిపోతుందండి. ఆ జ్యూసీ దిగడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. హెయిర్ బ్లాక్గా వస్తుంది, ఆకలి పుడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఎక్కడ మిస్ చేయొద్దండి. మీరు ఎక్కడైనా కరివేపాకు ఉన్నా ఒక ముద్దలో పెట్టుకుని కూడా తినేయచ్చు, భలే ఉంటుంది. దీంట్లోనే ఒక 5 జీడిపప్పులు వేస్తున్నానండి. ఎక్కువగా రైస్ లేదు, కొంచెమే కాబట్టి ఒక్క మనిషి సరిపోయేంత చేస్తున్నానండి. ఎక్కువగా ఏమి చేయడం లేదు. 2 రకాల రైస్ చేస్తున్నప్పుడు మనకి ఇంత అయితే చాలు కదండి. ట్రై చేశాక ఉప్పు రుచికి తగ్గంత వేసుకోండి. మీరు తినే అనుసారాన్ని బట్టి, అంటే ఎంత వేసుకుంటారో, ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు. బాగా కలపాలండి. అప్పుడే కదా మనకి మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడైతే రైస్ అనేది యాడ్ చేసిస్తున్నాను. ఎక్కువగా మనది వీడియో పెద్దగా లేదండి, చిన్నగానే ఉంది కాబట్టి ఈజీగా చూడొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. కొత్తగా చేసేవాళ్ళు, ఈజీగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, లేదా ఆఫీస్ నుంచి వచ్చి ఏం చేయాలి, అన్నం ఒకటే ఉంది కూర లేదు అనుకునేటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. ఇంత ఒక్క 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒక ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, లైట్ వెయిట్ అనండి. మనం చేసే రెసిపీస్ అన్నీ ఆల్మోస్ట్ హెల్తీగానే ఉంటాయి. చూడండి, మన రెసిపీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయండి. కావాలంటే మీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఇలాగ బాగా కలుపుకోవాలండి. అంటే లైట్ కలర్ చేంజ్ అయింది కదా మనకి రైస్, ఆ విధంగా రోస్టెడ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగని హైలో పెట్టేయకూడదండి, మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ అటు ఇటు మనం ఈ రైస్ని రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఈ వామ్ రైస్కి ఈ కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాక మనకి రెడీ అయిపోయింది అనుకునేటప్పుడు కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. అప్పుడు ఇంకా భలే బాగుంటుందండి. మనకి బయటికి వెళ్ళినప్పుడు ఏం రైస్ అన్నప్పుడు ఇలాగే తెచ్చిస్తారు కదా, అలాగా అరచెక్క నిమ్మ చెక్కతో నేను జ్యూస్ అనేది పిండి వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. సో వామ్ రైస్ మీరు ఇలా నిమ్మకాయ వేసింది అయితే మరింత టేస్టీ వస్తుంది. కాబట్టి నేను ఇలా చేశాను, బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువగా ఖర్చు లేదు మనకి, 1-2 రూపాయలైనా ఖర్చు అనేది అయిపోతుంది, అంత బాగుంటుంది. సింపుల్ కూడానండి, హెల్తీ కూడా. చూసారా, వామ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇందాక కొబ్బరి రైసు, ఇప్పుడు వామ్ రైసు, అబ్బా 2 కూడా జుట్టుకి కానీ కళ్ళకు కానీ భలే మంచిదండోయ్. అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇది తిన్నాక మీకు ఏదైనా తినేయచ్చండి 1 గంట పాటు, అంత జీర్ణాశయానికి అంత మంచిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మనది ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మన ఛానల్ నచ్చింది అనుకునేవాళ్ళు మనకి ఫ్రెండ్స్కి ప్రిపేర్ చేయండి. మీకు నచ్చింది అనుకునే వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్. నేను ఎలా చేశాను మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తారనుకుంటున్నానండి, ఎందుకంటే మన వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు చూస్తారనే ఉద్దేశంతో మరికొన్ని రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తున్నానండి. నాకు వచ్చిన రెసిపీస్ అన్నా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా సింపుల్గా చేయడానికే నేను ట్రై చేస్తానండి. ఇప్పుడుగా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఫాలో చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
మంది ఈరోజు వీడియో చూసారు, మీకు నచ్చింది. ఏం చేయాలి అంటే నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్ అని ఉంటుందండి. ఆల్ అనే బటన్ ఒత్తారంటే కనుక మీకు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.